మహాశివరాత్రి సందర్భంగా సామర్లకోటలోని భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మొదట స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచే బారులు తీరారు. ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లను కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? స్వామివారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? చూసుకుంటే కనుక ఏదైతే ఉందో మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా సామర్లకోట పంచరామాల్లో ఒకటైన భీమేశ్వర స్వామి టెంపుల్లో ఉదయం నుంచి కూడా అనేక శివాలయంలో మొత్తం ఘనంగా పూజలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆలయ జీవో నీలకంఠం ఉన్నారు. సార్, చెప్పండి, శివాలయం సంబంధించి ఏంటి శివాలయ విశిష్టత? మహాశివరాత్రి పంచరామాల్లో ఒకటైన ఈ శివాలయం సంబంధించిన పూజలు ఏంటి? ముఖ్యంగా ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా పూజ సంబంధించి మన ప్రధాన అర్చకులు వారు చెప్తారు. ఇక ఏర్పాటు గురించి అయితే ఈ శివరాత్రికి గత సంవత్సరం 50,000 మంది వస్తే ఇప్పటికే 40,000 మంది వరకు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఇంకా 60,000 మంది పైకి వస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. దీనికి దగ్గరగా భక్తులందరికీ కూడా వివిధ శాఖల కోఆర్డినేషన్ తోటి శ్రీయుత కలెక్టర్ గారు, అలాగే మా కమిషనర్ గారు, స్థాపిత గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతోటి ముందుగా మేము ఈ కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. భక్తులకి ఏ తొక్కిసలాట జరగకుండా, సహజంగా ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం వల్ల ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారు. అలాగే వివిధ సంస్థల ద్వారా మనకి ఉదయం నుంచి కూడా పిల్లలకి పాలు ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు 7:30 వరకు కూడా టిఫిన్లు పెట్టారు. ఇక 9 గంటల నుంచి ఇప్పుడే మొదలవుతుంది. సుమారు 50,000-60,000 మందికి ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా మనకి ఉచిత భోజన సదుపాయం కూడా. పంచరామాల్లో ఒకటైన కుమార భీమేశ్వర స్వామి టెంపుల్ అంటే ఇది చరిత్ర గల టెంపుల్ అండి. దీనికంటే శివరాత్రి సందర్భంగా స్పెషల్ పూజలు ఏమేమి చేపిస్తారు? ముఖ్యంగా ఇక్కడ మనకి శివరాత్రి మిగిలిన రోజులు పూజలు ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు కూడా మొదట తొలి పూజను కార్యక్రమం ఉంటుంది. ఆ తొలి పూజ తర్వాత ప్రత్యేకంగా ఇంకేమీ చేయబడదు, ఎందుకంటే భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. అందుకోసం ఎటువంటి కార్యక్రమం చేయబడదు. అయితే ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ దేవస్థానంలో భారతదేశంలో గల 12 నదీ జలాలు అంటే 12 నదీ జలాలతోటి మనకి ఇప్పుడు రాత్రి 10 గంటల నుండి కూడా స్వామివారికి ఫస్ట్ టైం అభిషేకం నిర్వహించబడుతుంది. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకు అదే పెద్దవాళ్లకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అదే అండి, చిన్నపిల్లలకు మనకి ఉదయం 1 గంట నుంచి వస్తున్నారు. అందరికీ కూడా ఇప్పటివరకు 9 అవుతుంది టైము. సుమారు ఇప్పటివరకు కూడా పాలు సప్లై జరిగింది. ఇంకా కూడా పాలు పిల్లలకి ఇస్తున్నారు. ఇక్కడ నుంచి భోజనాలు కూడా వివిధ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు, తర్వాత వివిధ సంఘం వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా సుమారు 60,000 మంది వస్తే 60,000 మందికి కూడా ఉచితంగా అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ అయినా వచ్చే అవకాశం ఉంది. ఇందాక ఎస్పీ వచ్చి పరిశీలించారు. ఇక్కడ కూడా ఇంకా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి చూసే అవకాశాలు ఉన్నాయి. సుమారు 11 వస్తారని మాకు సమాచారం ఉంది. కావున ఇక్కడైతే ప్రస్తుతానికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. సహజగానే చక్కగా వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు శివరాత్రి సందర్భంగా ఈ భీమేశ్వర స్వామి టెంపుల్ సంబంధించిన విశిష్ట పూజలు ఏంటనే వారి మాటలు కూడా సార్ చెప్పండి. శివరాత్రి పురస్కరించుకుని ఎటువంటి పూజలు చేస్తారు ఇక్కడ? ఓం నమః శివాయ. స్వామివారి దివ్య వైభవం 12 నెలలు విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. 12 నెలల నుంచి జరుగుతూ మాఘమాసం వచ్చేటప్పటికి మాఘకృష్ణ చతుర్దశి అంటే మహాశివరాత్రి పర్వదినం. ఈ పర్వదినం మహాశివరాత్రి నాడు ఉదయం 1 గంటకే ఆలయ తలుపులు తెరవబడ్డాయి. అర్చక స్వాములు అందరూ కూడా సమావేశమై చక్కగా స్వామివారికి మహారాజా వారి అభిషేకం అత్యంత వైభవంగా జరపబడింది. తర్వాత నిత్యము వేదపారాయణ జరిగేటువంటి వేదపారాయణ మండపంలో 2 పండితులు వేదపారాయణ చేస్తున్నారు. ఆ వేదపారాయణ జరుగుతోంది. తదుపరి సాయంత్రం వరకు ఇలా దర్శనాల అనంతరం ముందు 4 గంటలకి స్వామివారి చందనోత్సవం సదస్యోత్సవం అనేటువంటిది ఈవో గారి ఆధ్వర్యంలో భక్తుల ఆధ్వర్యంలో జరుగుతుంది. చందనోత్సవంలో వేదస్వస్తి జరుగుతుంది. స్వామివారికి పులకించే సుగంధ ద్రవ్యాలతో ఆయనకి పులకింపజేస్తారు. నైవేద్యానంతరం ముందు స్వామివారి దివ్యాశీస్సుల కోసం అందరికీ ఆశీస్సులు అందజేస్తారు. ఈ చందనోత్సవం అయిన తర్వాత కొంతసేపు విరామం అయిన తర్వాత ప్రదోషకాల పూజ, విశేషమైన ప్రదోషకాల పూజలాగా చేసి తర్వాత స్వామివారికి నిత్య కైంకర్యంలో భాగంగా మా లింగోద్భవ కాలాభిషేకం పుష్కర నదులు 12 పుష్కర నదుల నుంచి మా ఈవో గారు
ప్రత్యేకంగా అనేక దేవాలయాల్లో పనిచేసి వచ్చిన ఈవో గారు ఈ సంవత్సరం ఇక్కడ లింగోద్భోగాల పూజ సమయంలో ఆ పుష్కర నది జలంతో అభిషేకం చేయాలని సంకల్పించారు. ఆ సంకల్పం వల్ల ఆ మండపంలో నంది మండపంలో ఉన్న చోట మండపారాధన చేసి ఆ జలామ తల్లుల్ని అందరినీ ఆవాహన చేసి ఆ జలంలో ఈశ్వరుని ప్రవేశపెట్టి ఏకాదశ రుద్ర మండపారాధన వేసి ఆ మండపారాధన మీద స్వామిని ఆవాహన చేసి ఏకాదశ రుద్రాభిషేకం అయిన తర్వాత 10:30కి ఈ చుట్టూ ప్రదక్షిణంగా ఆ నదాలను పట్టుకెళ్ళి చుట్టూ ప్రదక్షిణం చేయించి పైన స్వామివారికి నమక చమక దశశాంతి మంజు సూక్త అన్ని మంత్రాలతోటి పారాయణ చేసి మహా నేరాజులు ఇచ్చిన తర్వాత భక్తులు కైంకర్యార్థమై స్వామివారి మంత్రపుష్పం సమర్పిస్తారు. మంత్రపుష్పం అయిన తర్వాత మహానివేదన ఉత్సవం జరుగుతుంది. నివేదనానంతరం ముందు స్వామివారి కవాటాలు బంధింపబడతాయి. ఇది ఈ రోజుతోటి మహాశివరాత్రి ఉత్సవం సమాప్తమవుతుంది. అంటే ఇంకా ఎటువంటి పూజలు అంటే శివరాత్రి ఎన్ని రోజులు ఈ ఉత్సవాలు ఎప్పుడు ఎన్ని రోజులు? శివరాత్రి 5 రోజులు పాంచానిక దీక్ష 5 రోజులు. 5 రోజుల్లో మొదటి రోజు విఘ్నేశ్వర పూజ, అంకురార్పణ అనంతరం ముందు స్వామివారి నందివాహన ఉత్సవం ఊళ్ళో ఊరేగింది. అయిన తర్వాత మడుగులమ్మ అనేటువంటి గ్రామదేవత దాకా వచ్చిన తర్వాత ఈవో గారు మా ఆదేశానుసారము ఇక్కడ జరిగేటువంటి ఆచార అనుసారంగా అక్కడ ఎదుర్కోల పానకం కావిళ్ళు ఎదుర్కోలా చేసి ఆ స్వామివారిని వరుడు యొక్క ప్రశస్తి, వధువు యొక్క ప్రశస్తి చేశాం. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే మీరు ఏర్పాట్లో 1 మినిట్, ఇప్పుడు ఏర్పాట్లు మీరు ఎంతవరకు అంటే భక్తులు ఎంతమంది వస్తారని అంచనా వేశారు? గత సంవత్సరం 50,000 మంది వస్తే ఈ సంవత్సరం 60,000 మంది దాటుతారని మేము ఎక్స్పెక్ట్ చేసాం. దీనికి సంబంధించి 60,000 మంది దాటి వచ్చినా కానీ మేము అన్ని ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నాం. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి చూసుకుంటే కనుక ఏదైతే ఉందో కాకినాడ జిల్లా సామర్లకోట భీమేశ్వర స్వామి టెంపుల్ సంబంధించిన శివరాత్రి మహా ఉత్సవాలు అయితే మాత్రం ఘనంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. స్టూడియో రైట్ థ్యాంక్ యూ కామేశ్వరరావు.